ఇగో మా రాహుల్ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ ఏమంటే అబద్ధాలు చెప్పడం ఆపండి అంటుంది. ఎవరి ఎవరినంటుంది తెలుసా? శాంతియుతంగా నిరసన తెలిపితే పేలెట్ పెల్లెట్ గన్తో కాల్పులు జరుపుతారా అని క్వశ్చన్ మార్క్ వేసింది. కేంద్రంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయిండు. పెల్లెట్ గాయాలు తగిలిన స్టూడెంట్స్తో కలిసి మీడియా ముందుకు వచ్చింది. పెల్లెట్లు గుచ్చుకోవడంతో సాహిల్ కుడి కన్ను చూపు పోయింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఎస్, ఇది ఇది మనం ఆగిపోదాం, ఇక్కడ ఆగిపోయి తర్వాత మాడదాం. మా రాహుల్ ఖాన్ గారికి ఈయన ఈయన మా రాహుల్ ఖాన్ అంటే సో విద్యార్థుల భవిష్యత్తుతోని ఆడుకుంటారా అని నరేంద్ర మోదీని అడుగుతుండు. మేము కూడా మా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడుగుతున్న ఆయన మరి అత్తట చెప్పినా అది ఎలాగ సామెత మళ్ళీ చెప్తా. సో అత్తట కోడలికి నిధి లేపట అత్తట గోడలు దుంకుతుందంట. సో మా రాహుల్ ఖాను ఆయన సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్కి నిధులు చెప్తుంది, కానీ స్టేట్లో నీ కాంగ్రెస్ సర్కారే ఉన్నది. మరి కాంగ్రెస్ సర్కారులో నిరుద్యోగుల పైన అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అమీర్పేటలో, చికటపల్లి లైబ్రరీ దగ్గరనో లేదంటే ఓయూలను గత 2.5 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలు అంటే 31 నెలలో 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో నీ రేవంత్ రెడ్డి చేసిన లాఠీ చార్జ్ల దెబ్బల సంగతి ఏంది? దానికి సమాధానం చెప్పే దమ్మున్నదా? లేదు, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీ చెల్లెమ్మ ఇద్దరు కలిసి వచ్చి తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అడిగితే వాళ్ళను లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గుడు నువ్వు ఎప్పుడు క్షమాపణ చెప్తున్నావు? నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు? ఎప్పుడు నీ 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 కాంగ్రెస్ సర్కారు నైతిక బాధ్యత వహించి ఎప్పుడు కూలిపోతుంది ఇలా చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు నవ్వుకుంటారు. మీరు మంచోళ్ళు అయితే మీరు నిధులు చెప్పొచ్చు కేంద్రంలో ప్రభుత్వానికి. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం రియాక్ట్ అయింది, అట్లీస్ట్ రియాక్ట్ అయ్యి వాళ్ళకు సానుకూలంగా స్పందిస్తుంది. మీరు దొంగలు కదా, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోరు. ఇలా ఉద్యోగాల సంగతి నిరుద్యోగులు పట్టించుకోలేరు. మీరు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినా, వాళ్ళు సభలు పెట్టినా వాళ్ళు మీరు ఓరుస్తలేరు. నీ రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ ఏం నడుతుంటే వాళ్ళని కొట్టేదానికి నడుస్తాను, ఇంకా వేరే దానికి ఏం పనిచేస్తలేదు. అది కథ. మా రాహుల్ ఖాన్ గారు చెప్తూ చూడరా, ఇక ప్రధానట క్షమాపణలు చెప్పాలట, మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అన్నాడు. అప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు లేవని వెల్లడి. నిన్నోడు పిలిచింది ఆ చర్చలకు, నిన్నోడు పిలిచింది చర్చలకు, వాళ్ళని కదా పిలిచింది, సీజే పోలను కదా పిలిచింది, నిన్నోడు విలువలేదు. ఇంకోటి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలంటుండు, రాజీనామా చేయాలంటుండు. తెలంగాణలో ఇప్పుడు నేను సేమ్ ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది. 1 ఏళ్ళు మీరు అలా చూపిస్తారు, మీకు 4 ఏళ్ళు చూపిస్తున్నారు. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి 100 రోజులన్నా మీకు ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజీనామా చేస్తుంది? ఎప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్తున్నారు మా తెలంగాణ బిడ్డలకు? మీరు ఇస్తామన్న హామీలు ఎక్కువచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ, సబ్బండ వర్గాలకు కానీ మీరు ఎప్పుడు నైతిక బాధ్యత వహించి మీరు క్షమాపణ చెప్పి పక్క తప్పుకుంటారు చెప్పి ఇలా 25, 26, 27 రోజులు అక్కడ నిరసన జరగబట్టి మీరు పానకంలో ఇప్పుడు కనుక లాస్ట్ 2-3 రోజులకి ఎందుకు హంగామా సృష్టిస్తారు? ఈ హంగామా రాజకీయ అవసరం కోసం తప్ప, రాజకీయ స్వార్థం తప్ప, నిజంగా విద్యార్థుల పైన మీకు ప్రేమ ఉంటే దేశంలో ఉన్న విద్యార్థుల్లో భాగమే తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా, వాళ్ళలో భాగమే మేము కూడా. మరి మాకేం న్యాయం చేసినారని మీరు దేశానికి నిధులు చెప్తారు? మరి మా నిరుద్యోగులకు న్యాయం చేస్తారు కదా మీరు దేశంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు చెప్పడానికి. మనం సంసారంలో అయితే, మనం సక్కమైన అయితే మందికి చెప్పాలి. మనమే పెద్ద దొంగలం లంగలైనప్పుడు మందికి నిధులు చెప్తాం. సో ఈయన క్షమాపణ చెప్పండు. విద్యార్థులకు క్షమాపణ చెప్తారా? వాళ్ళు బహిరంగ క్షమాపణ కోరుతున్నారు, రాజీనామా కోరుతున్నారు. అవన్నిటిపైన వాళ్ళు ఒకరోజు సమయం అడిగిరు. ఈరోజు తేలే అవకాశం ఉన్నది ఈరోజు. మరి మీరేం చేశారు? అట్లీస్ట్ సమయం అని ఇచ్చారు వాళ్ళకు. సమయమైనా మీ చరిత్ర చెప్తాను కదా, కాంగ్రెస్ వాళ్ళు ఈ పాపాల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి చెప్పింది, ఏ లెటర్ నుంచి జెడ్ లెటర్ కోరకుండా అన్ని స్కామ్ చేశారు భూమి మీద. ఈ పేపర్ లీక్లు మీ దాంట్లో వందలు, ఒకటి కాదు, సింగిల్ డిజిట్ కాదు, 3 డిజిట్ ఉంటాయి.
మీ పేపర్ లీకులు. ఆనాడు ఒక్కడైనా కాంగ్రెస్లో ఉన్న మంత్రి రాజీనామా చేసిరా? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రజల్ని చీడపురుగులగా చూసారు మీరు. ఎవడేం బిక్తాడు మమ్మల్ని అనుకోరు మీరు. అట్లా ఆ రోజులు అట్లుండే. ఇవాళ మీరు సంవత్సరాలు అయి మాట్లాడతారు. ఈ దేశంలో 50-55 ఏళ్ళు వెళ్ళిరా. 50-55 ఏళ్ళకి అయిన పేపర్ లీక్ మొత్తం మీ పాపమేనట్టు కదా. ఆనాడు మీకు విద్యాశాఖ మంత్రులు లేరా? మీరు లాఠీ చార్జీలు చేయలేదా? మరి ఆనాడు కేసులు ఇట్నే పెట్టిరా? అన్నీ ఉన్నాయి కదా లెక్కలు. అదే కాంగ్రెస్కు నైతిక హక్కు లేదు మాట్లాడుతుంది ఈ విషయం పైన. కాంగ్రెస్కు నైతిక హక్కు లేదే వాస్తవం. అది ఓపెన్ సీక్రెట్. విద్యార్థులు న్యాయంగా పోరాటం చేసే ప్రతి విద్యార్థికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ముందరికి వచ్చి క్షమాపణ చెప్పడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ అందులో కలుపు మొక్కలు లెక్క మొలిచిన దేశ విద్రోహ శక్తులు. ఇప్పుడు వాస్తవం చెప్దామే, ఇప్పుడు ఆడ అల్లానెందుకు ప్రార్థిస్తుండగా అల్లానెందుకు గుర్తు చేస్తున్నారు? ఎందుకు రాముని తిరుగుతున్నారు? అసలు ఆడ జరిగే చర్చకు ఆడ జరిగే ధర్నాకి ఏం సంబంధమా? ఈ లెఫ్ట్ బ్యాచ్ మొత్తం ఆడికిపోయి ఎందుకు దేవుళ్ళ పైన విషం చిమ్ముతున్నది? ఇవన్నిటి గురించే కదా ఇప్పుడు నిన్న మాట్లాడింది వాళ్ళు. న్యాయంగా విద్యార్థుల విషయంలో ఎవడేమో కామెంట్ చేస్తలేరు. విద్యార్థులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, దానికి మద్దతు ఇస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు. కానీ దొంగల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు బరాబరుగా. అది ఇంతవరకు మా పుల్వాలా చాచా మునిమాడు మా రాహుల్ ఖాన్ గారు ఆయన ఈ సిజేపీ లేదంటే విద్యార్థుల దేశం పోరాటాన్ని క్రెడిట్ చోరీ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఏం చోరీ? క్రెడిట్ చోరీ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవానికి వీళ్ళకి ఏం జిల్లా శూన్యం వీళ్ళకి తెలిసింది. మంది పెళ్లికి మంగళారతి వెళ్ళినట్టు వాళ్ళు చేసిన పోరాటంలో వీళ్ళు ఏదో డ్రామా నడిపిస్తున్నారు. నిన్న మనకి వెళ్ళి అది కూడా మరి ఇదే 27-28 వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే అప్పుడు వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతాడని భయం. ఇప్పుడు ఆల్రెడీ ఎదిగిన కానీ నిలబడితే మనం కూడా ఎదుగుతామని ఒక తలతిక్క ఆలోచన అనమాట అది.